హాయ్ అందరికీ నమస్కారం. జనసేన పార్టీ తెలంగాణలో బుడి బుడి అడుగులు వేస్తోంది. ఒక సరికొత్త వ్యూహంతో తెలంగాణలో ఎంటర్ అవ్వడానికి జనసేన పార్టీ ప్రయత్నం చేస్తోంది. అందుకు నిదర్శనంగా నిలుస్తోంది ఇవాల్టి ఖమ్మం జిల్లా సభ. ఉమ్మడి ఖమ్మం జిల్లా సభలో ఇవాళ గడల శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఇవాళ బ్రహ్మాండమైన సభ జరిగింది. ముఖ్యంగా తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి సభాస్థలికి వచ్చి అక్కడి నుంచి ఒక కీలకమైన ప్రకటన చేశారు. జనసేన పార్టీ వ్యూహం ఎలా ఉండబోతోంది? వ్యూహం మొట్టమొదటిగా బీసీ ముఖ్యమంత్రిని చెయ్యాలన్న నినాదంతో తెలంగాణలో జనసేన పార్టీ అడుగు పెడుతోంది. పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా చెప్పారు, ఇక్కడ తెలంగాణ నాయకులే తెలంగాణ పార్టీని జనసేన పార్టీని నడిపించుకుంటారు తప్ప నేను వాళ్ళ కోసం మద్దతుగానే వస్తాను తప్ప నేను రాజకీయం నేరుగా చేయను, నేను పోటీ చేయను అని చెప్పారు. కాబట్టి జనసేన పార్టీ తరపున బీసీ అభ్యర్థి, అలాగే ఏ పార్టీ తరపున బీసీ అభ్యర్థి అయితేనే ఇక్కడ మద్దతు ఇస్తాం. బీసీ రాజకీయం చేయడానికి జనసేన పార్టీ సర్వసన్నద్ధంగా మారినట్టుగా కనపడుతోంది. ఇది పాయింట్ 1. పాయింట్ 2, 2029 ఎన్నికలకు ఇవాల్టి నుంచే పావులు కదుపుతా ఉన్నారు. ఇవాల్టి నుంచి అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నారు. మొట్టమొదటి కీలకమైన ప్రకటన ఏంటంటే ఖమ్మం జిల్లా పార్లమెంటు నియోజకవర్గం నుంచి జనసేన ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి రామ్ గారు పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇకపోతే కొత్తగూడెం నుంచి గడల శ్రీనివాస్ గారు, ఖమ్మం టౌన్ నుంచి ఈ మిరియాల రామకృష్ణ గారు పోటీ చేయబోతున్నారు. అంటే ఖమ్మంని వేదికగా చేసుకున్నారు. ఫస్ట్ టార్గెట్ ఖమ్మం. అంటే జనసేన పార్టీ వ్యూహం ఎట్లా ఉందంటే ఈ సరిహద్దు జిల్లాల నుంచి కనుక వెళితే ఒక మంచి అప్లాజ్ ఉంటుంది అనేది జనసేన పార్టీ వ్యూహం. సో ఆ వ్యూహంలో భాగంగా ఖమ్మంని మొదట ఎంచుకున్నారు. ఆ తర్వాత నల్గొండ, ఆ తర్వాత మహబూబ్ నగర్. ఇలాగా ఈ 3 సరిహద్దు జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు చెప్తున్నాను నేను, ఈ 3 సరిహద్దు జిల్లాల నుంచి జనసేనను తెలంగాణలోకి చొప్పించే ఒక ప్రయత్నం అయితే జనసేన పార్టీ చేయబోతుంది. ఇది కూడా అద్భుతమైన వ్యూహం అని చెప్పాలి. సో మొత్తం రాష్ట్రమంతా పోటీ చేసేసి ఈ రకంగా కాకుండా జనసేన పార్టీ 3 జిల్లాల్లో 20 అసెంబ్లీ సీట్లు, ఒక 3 పార్లమెంట్ సీట్లు టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా కనబడుతోంది. సో తద్వారా కింగ్ అవ్వలేకపోయినా కింగ్ మేకర్ అవ్వటంలో ఖచ్చితంగా 2029లో కింగ్ మేకర్ పాత్రను అయితే జనసేన పార్టీ పోషించే అవకాశం అయితే కొట్టిపారైన. ఇక 3వ అంశము ప్రధానంగా జనసేన పార్టీకి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఖమ్మంలో వాళ్ళు పెనట్రేట్ అవ్వాలని చూస్తున్నారో ఆ ఖమ్మం జిల్లాలో చాలా మంది ట్రైబల్స్ ఉన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ట్రైబల్స్ కోసం ఏజెన్సీ గ్రామాల్లో ఎలాంటి కసరత్తు అయితే చేస్తున్నారో సో అదే కసరత్తును ఇవాళ ఇక్కడ ప్రచారం చేసే అవకాశం కనబడుతోంది. సో అడవి బిడ్డల కోసం పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, పేదలు బడుగుల కోసం పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, రోడ్లు వేశారు, అలాగే వాళ్ళ ఇళ్లలో కరెంటు లేకపోతే 70 ఏళ్లుగా కరెంటు తెచ్చారు, వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు చూశారు. అక్కడ యువతకు ఉపాధి కల్పన కోసం ఆయన కొన్ని ప్రత్యేకమైన ప్రాజెక్టులు చేపట్టారు. సో ఈ రకంగా అడవి బిడ్డల కోసం పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన కార్యాచరణ చేస్తున్నారు. అవే ఇవాళ వాళ్లకు ప్రచారాస్త్రాలుగా మారబోతున్నాయి. ఈ ప్రచారాస్త్రాలను అక్కడ ఖమ్మం జిల్లాలో ప్రధానంగా ప్రయోగించి జనాన్ని అట్రాక్ట్ చేసే ఒక ప్రయత్నం అయితే జనసేన పార్టీ చేయబోతోంది. సో ఇలాగా త్రిముఖ వ్యూహం, ఒకటేమో బీసీ వ్యూహం, రెండేమో కింగ్ మేకర్ అవ్వాలంటే తెలంగాణ అంతటా తిరగద్దు, కొన్ని ప్రాంతాలు కొన్ని పాకెట్లు బలంగా ఉండే పాకెట్లు చెక్ చేసుకొని ఆ పాకెట్లలోనే సర్వసన్నద్ధంగా తమ బలాల్ని మోహరించాలని నిర్ణయించింది. 3వ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రచారం చేస్తూ తద్వారా ఇంకా ముందుకు చెప్పాలంటే అవసరమైతే ప్రైవేటుగా, ప్రభుత్వ సహకారం లేకుండానే ప్రైవేటుగా జనసేన పార్టీనే కొన్ని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్ళాలి. తద్వారా జనాన్ని ఆకట్టుకోవాలి, తెలంగాణ ప్రజల కోసం మేము ఉన్నామని చెప్పే ఒక ప్రయత్నం అయితే జనసేన పార్టీ చేస్తూ ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ 3 జిల్లాలు ఎంచుకోవడానికి కూడా రీజన్ ఏంటంటే ఇక్కడ జనసేన పార్టీ అంటే తెలంగాణ, ఆంధ్ర భావజాలంలో కొంత లిబరల్ గా మితవాదులు ఎక్కువ ఉంటారు, అతివాదులు ఉంటారు ఈ 3 జిల్లాల్లో. కాబట్టి ఈ మితవాదులు ఉన్న జిల్లాల్లోనే మొదట అడుగు పెడితే ఆటోమేటిక్ గా తర్వాత తెలంగాణ అంతటా యాక్సెప్టెన్సీ ఉంటుంది. సో రేపు పొద్దున ముఖ్యమంత్రి అవ్వాలంటే జనసేన పార్టీ నుంచి కూడా ఒక బీసీ నాయకుడు ఉండాలి. ఆ బీసీ నాయకుడే ఇప్పుడు గడల శ్రీనివాస్ గారు కావచ్చు, మిరియాల రామకృష్ణ కావచ్చు, మరి ఇంకోరు కావచ్చు, ఇలా బీసీ నాయకులు చాలా మంది ఉన్నారు. నేమూరి శంకర్ గౌడ్ కావచ్చు, ఇలాంటి బీసీ నాయకులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరిలో ఎవరో ఒక బీసీ నేతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలనేది 4వ వ్యూహంగా కనబడుతోంది. మొత్తం మీదైతే జనసేన పార్టీ తెలంగాణలో దిగ్విజయంగా
తమ జెండాను పాతే కార్యక్రమం చేసిందని చెప్పాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏవైతే తప్పులు జరిగినాయో ఆ తప్పులన్నింటికి కూడా ఇక్కడ పరిష్కారాలు వెతుక్కొని ముందుకెళ్తున్నారు. మీరు ఎప్పుడైనా చూసారా తెలంగాణ పార్టీ ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టడాలు ఈ మధ్య పెడుతున్నారు. గత 10 ఏళ్లుగా ఎప్పుడు జరగలేదు, ఈ మధ్య జరుగుతూ ఉంది. కానీ తెలంగాణలో డే 1 నుంచి పార్టీ ఆఫీసులో ప్రజా ఫిర్యాదులు తీసుకోవడం ప్రజావాణి ద్వారా, అలాగే కౌంటర్ ప్రెస్ మీట్లు పెట్టడం కూడా చేస్తూ ఉన్నారు. ఇకపోతే దీంట్లో ఈ సమావేశాలు ప్రధానంగా లక్ష్యంగా చేసుకున్నది ఎవరినంటే ఇక్కడ కవిత గారిని చెప్పాలి. కవిత గారు ఈ మధ్య కాలంలో ఫేమస్ అవ్వటానికి, ఉనికిని కాపాడుకోవటానికి కవిత గారు ఏం చేస్తా ఉన్నారంటే జనసేన పార్టీని టార్గెట్ చేస్తున్నారు. వాస్తవానికి కవిత గారు జనసేన పార్టీని టార్గెట్ చేస్తే ఏమొస్తుంది, 4 ప్రెస్ మీట్లు పెడితే కవిత గారు ప్రెస్ మీట్ చూస్తారేమో. వాస్తవానికి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలి, కానీ జనసేన పార్టీని టార్గెట్ చేయడంతో జనసేన కూడా ఇది ఒక ఈజీగా మారింది. కవితను టార్గెట్ చేసి జనసేన పార్టీ ఇక్కడ వార్తల్లో ఉనికిలో జనసేన పార్టీ, వాస్తవానికి జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నంత బలంగా ఇక్కడ లేని విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి వీళ్ళకు కూడా కౌంటర్ కి ప్రతి కౌంటర్ ఇవ్వడం ద్వారా వీళ్ళు కూడా కొంత జనాల్లోకి వెళ్లే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా కవితకు లిక్కర్ పాపాలు కడుక్కుని రా కవిత అని చెప్పేసి సభావేదిక మీద నుంచి తాళ్ళూరు రాము గారు ఇచ్చిన పిలుపు ఒక రకంగా చెప్పాలంటే గట్టి కౌంటరే అని చెప్పాలి. మరి ఏం జరుగుతుందో చూద్దాం. జనసేన పార్టీ ఎంత వరకు దీన్ని విజయవంతంగా ఈ ప్రణాళికను అమలు చేస్తుందో మనం చూడాలి.